హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మి. ఇవాల్ట మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే ఈ దోసకాయ పచ్చడి మనం కొత్తిమీర వేసి రుబ్బకుండానే ఏ విధంగా చేసుకోవచ్చు అనే దాని గురించి మనం తెలుసుకోబోతున్నామండి. ఈ చట్నీ ఎలా చేసుకోవాలి ఏమిటి అనే దాని గురించి, కొత్తిమీర దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలనే దాని గురించి మనం తెలుసుకోబోతున్నామండి. తయారీ విధానం ఎలాగా ఏమిటి, ఏమేం కావాలనే దాని గురించి మనం చూసారు కదండీ! ఇలాగా దోసకాయ ఒక్క దోసకాయ తీసుకోండి. అవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మీకు ఎక్కువగా ఏగవసరం లేదు. మనకు పచ్చడికి పచ్చిగా ఒక్క నిమిషం, 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఒక 2 ఇంచులు అల్లం ముక్క తీసుకోండి. దాంట్లోనే 1 టీ స్పూన్ నువ్వులు, ఒక కప్పుడు కొత్తిమీరి, ఒక 8 పచ్చిమిర్చి, కొంచెం ఒక స్పూన్ అంతా జీలకర్ర తీసుకోండి. ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కనుక సరిపోతుందండి మీకు. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నట్టయితే త్వరగా మగ్గిపోతాయి, త్వరగా కూడా అయిపోతాయి మీకు. తయారీ విధానం ఎలాగా అనే దాని గురించి మనం తెలుసుకుందాం. చూసారు కదా, ఇక్కడ పచ్చిమిరగాయలే ఒక 8 వేసుకోండి. దాంట్లోనే ఒక 2 ఇంచుల వరకు అల్లం ముక్క, ఒక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం ఇక్కడ నువ్వులు కొట్టేసి నువ్వులు పొడిగా తీసామండి, కొంచెం అది వేసాము. ఒక కప్పు వరకు కొత్తిమీరి, అంటే చిన్న కట్ట వేస్తే సరిపోతుంది. గొంతుకి ఎందుకు ఇలా వస్తుంది అనుకోవచ్చు, రొంపు పట్టిందండి, కోల్డ్ అయింది కాబట్టి వాయిస్ అనేది కొంచెం చేంజెస్ అయింది. ఇక్కడ 1 టీ స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ ఆయిల్ వేసుకోండి. ఇక్కడ 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని దాంట్లోనే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, దాంట్లోనే కొంచెం ఆవాలు 1/2 టీ స్పూన్. ఎందుకు దీని మీద చేస్తున్నారు, ఇందాక వేరేగా చూపించారు అనుకోవచ్చండి. గ్యాస్ అయితే అయిపోయింది, గ్యాస్ బుక్ చేస్తే రాలేదండి. ఎప్పుడు గ్యాస్ మీదే కదా చేస్తారు, ఇలా ఇండక్షన్ మీద ఎందుకు చేస్తున్నారు ఇవాళ అనుకోవచ్చు. మనకి గ్యాస్ అయితే అయిపోయిందండి. సో బుక్ చేసాం కానీ రాలేదు కాబట్టి ఇలాగ ఇంజక్షన్ యూజ్ చేయవలసి వస్తుంది. దీంట్లోనే పసుపు వేసేసి ఈ ముక్కలు కూడా వేసేసేయండి, దోసకాయ ముక్కలు. ఇలాగా ముక్కలు కూడా వేసేసి బాగా కలుపుకోండి. పసుపు వేసాక ముక్కలు బాగా కలుపుకున్నట్టయితే కనుక దాంట్లో ఉన్న పచ్చిదనం అనేది పోయి కొంచెం పచ్చివాసన పోయి బాగుంటుంది. ఈ పచ్చడికైతే ఇలాగే బాగుంటుందండి. దానిపైన మూత అనేది స్టీల్ ప్లేట్ కానీ లేదా దానిపైన మూత కానీ పెట్టుకున్నారంటే సరిపోతుంది. ఎక్కువగా అవసరం లేదండి, మరీ అంత ఏం అవసరం లేదు. ఒక్క 2 నిమిషాల పాటు మగ్గు పెట్టుకున్నారంటే కొంచెం మగ్గితే చాలండి. చూడండి, ఇంత మగ్గితే మనకు సరిపోతుంది. ఇంకొంచెం మగ్గాలి, కొంచెం పచ్చిగా అనిపిస్తుంది. మీకు కావాలనుకుంటే పచ్చి పచ్చడి చేసుకునే వాడికి ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు. సో మేమైతే కనుక ఇక్కడ కొత్తిమీర రుబ్బు ఏదైతే పక్కన పెట్టుకున్నామో కొంచెం మగ్గిన వెంటనే మనం ఆ కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ అనేది యాడ్ చేసేయచ్చండి. రుచికి తగ్గంత ఉప్పు వేసుకొని మనం కలిపేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసి 1 నిమిషం పాటు వదిలేసాక మళ్ళీ పేస్ట్ వేసేసుకోండి. మనం ఏదైతే పచ్చిమిర్చి, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ బాగా రుబ్బేసిన పేస్ట్ అనేది
ఈ దోసకాయ ముక్కల్లో వేసేస్తే కనుక మనకి పచ్చడి కన్సిస్టెన్సీ అనేది బాగుంటుందండి. అంటే మనకి పచ్చడి మరీ లిక్విడ్‌గా కాదు. అలానే అన్నంలో కలుపుకునేటట్టు బావుంటుంది. ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇలా చాలామంది కూరగా కూడా వండుకుంటారు. కాకపోతే అది కొంచెం గట్టిగా, బరగ్గా రుబ్బుకోవాలండి. ఇలా మెత్తగా రుబ్బుకోకూడదు. నెక్స్ట్ వీడియోలో అది కూడా చూపిస్తానండి. ఇదైతే మీరు ఖచ్చితంగా ఫాలో చేయండి. మీరిలా కొంచెం లైట్‌గా వేయించేసుకొని, ఆ ముక్కల్లోనే మీరు వేసేసుకున్నారంటే సరిపోతుంది. ఇక్కడ నువ్వుల పొడి, ఇందాక ఉప్పేసానండి. అది ఏంటి అనుకున్నాను. సరిగ్గా చూడలేదు. సో, ఇందాక ఉప్పు వేశాను. ఇప్పుడైతే కనుక నువ్వుల పొడండి లాస్ట్‌లో వేసేది. మనం పచ్చట్లో లాస్ట్‌లో వేసుకున్నట్టయితే నువ్వుల పొడి బావుంటుంది. చూసారా? మనకి ఆల్‌మోస్ట్ అయితే పచ్చడనేది రెడీ అయిపోయింది. దోసకాయ, కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది కదా! ఇది చాలా ఈజీగా చేసాం కదండీ! ఇది రైస్‌లోకి చాలా బావుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చింది ఏమిటనేది కామెంట్స్‌లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్. చూడండి ఎంత బావుందో చూసారా? కొత్తిమీర దోసకాయ పచ్చడనేది చాలా బావుంది. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి మీరు. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్ మనకి కొత్తిమీరి దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా! తయారీ విధానం ఎలాగా ఏమిటనే దాని గురించి కూడా తెలుసుకున్నాం కాబట్టి, ఇలాగా ఒక బౌల్‌లో సర్వ్ చేసుకున్నారంటే చాలా బావుంటుంది ఫ్రెండ్స్. ఇ చూసారు కదా! మనకి నెక్స్ట్ వీడియో కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కి కూడా పంపించడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.